నిన్నటి వరకు చాలా కామెంట్స్ వచ్చాయి. అతను లుక్ బాలేదన్నారు, ఫేస్ బాలేదన్నారు, లేకపోతే మేకఓవర్ బాలేదన్నారు, లేకపోతే ఫిజిక్ బాలేదన్నారు. రకరకాలైనటువంటి కామెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత సినిమా మీద కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఆ సినిమా ఏంటి, ఒకానొక షెడ్యూల్ సంబంధించి హీరో లుక్ బాలేదని, లేదా ఇంకొక షెడ్యూల్లో హీరో క్యారెక్టరేషన్ పరంగా సాటిస్ఫైడ్గా లేడని చెప్పేసి హీరోనే చెప్పినట్టుగాను, లేకపోతే ఇంకొక రకమైనటువంటి వార్తలు. ఎలా చూసినప్పుడు కూడా ఇవన్నీ కూడా కొన్నాళ్ళుగా వినిపిస్తున్నటువంటి వార్తలు, తట్టు నెగిటివ్ వార్తలుగా మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎన్టీఆర్ గురించి. ఎస్, ఎన్టీఆర్ సంబంధించినటువంటి వార్తలన్నీ కూడా ఈ మధ్యకాలంలో కాస్త నెగిటివ్గా స్ప్రెడ్ అవుతున్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ అర్థమవుతున్నటువంటి విధానాలకు కావచ్చు, లేకపోతే అలాంటి ప్రశ్నలు కావచ్చు, అలాంటి అనుమానాలకు కూడా అన్నిటి కూడా చెక్ పెట్టేలాగా అతను చేసినటువంటి ఒక పోస్టు ప్రస్తుతానికి వైరల్గా మారింది. ఎస్, ఆ పోస్ట్ ఏంటంటే, అతను చాలా బాడీ బిల్డ్ చేస్తూ, అద్భుతమైనటువంటి బాడీ బిల్డ్ చేస్తూ ఆ బ్యాక్గ్రౌండ్ వెనక నుంచి ఒక ఫోటోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినటువంటి విధానం మాత్రం చాలా చాలా బాగుంది. నిజానికి ఎన్టీఆర్ కట్అవుట్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ ఫిజిక్ కావచ్చు, ఎన్టీఆర్ మజిల్స్ కావచ్చు, ఇవన్నీ చాలా భారీ స్థాయిలో ఉండబోతా ఉన్నాయి. ఈ సినిమాలో కూడా, ప్రశాంత్ నీల్ సినిమాలో కూడా భారీ స్థాయిలో ఉండబోతున్నాయని చెప్పేసి కూడా అర్థమయ్యేలాగా చాలా క్లియర్గా వచ్చేసినటువంటి పోస్ట్ అది. నిజానికి ఆయన వచ్చినటువంటి కామెంట్స్ కావచ్చు, ఆయన మీద వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, వీటన్నిటికీ ఇండైరెక్ట్గా ఫుల్ స్టాప్ పెట్టినట్టుగానే చెప్పినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఆ లుక్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే ఆ వెనక నుంచి కావచ్చు, లేకపోతే అతని లుక్ కావచ్చు, కండలు పెంచినటువంటి విధానం కావచ్చు, ఆ కండలలో వచ్చినటువంటి మజిల్స్ కావచ్చు, ఇవన్నీ చాలా భారీ స్థాయిలో ఉండబోతున్నాయి కూడా మనకు అర్థమవుతుంది. నిజానికి ఎన్టీఆర్ సంబంధించినటువంటి గత లుక్ ఏదైతే ఉందో దాని మీద వచ్చినటువంటి కామెంట్స్ అన్నిటికీ ఒక సమాధానం ఏంటంటే, ఆ సినిమాలో ఒకనొక పాత్రకు సంబంధించి ఆ లుక్లో అతను కనిపిస్తాడు. ఆ తర్వాత ఆ లుక్ను మార్చుకోవడం కోసం మళ్ళీ బాడీ బిల్డ్ చేస్తున్నాడు, చాలా భారీ స్థాయిలో కనిపించబోతున్నాడు, చాలా మళ్ళీ పాత లుక్తో కనిపించబోతున్నాడు. ఆ పాత్రకు తగ్గట్టుగానే మళ్ళీ ఇంకొక క్యారెక్టరేషన్ కూడా మారుతుందని చెప్పేసి కూడా ఇండైరెక్ట్గా మనకి తెలుస్తోంది. సో దీంతోపాటు దీని మీద కూడా కొంతమంది మళ్ళీ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే, ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు, ప్రశాంత్ నీల్ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు, ప్రశాంత్ నీల్ కూడా ఏం మాట్లాడలేదు, ప్రశాంత్ నీల్ సినిమా సంబంధించి అసలు నిజంగా షూటింగ్ జరుగుతుందా లేదా అనేది కూడా కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో కామెంట్స్ ఎలా ఉన్నా, ఏం జరుగుతున్నప్పుడు కూడా సైలెంట్గా ఎన్టీఆర్ తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా మాత్రం చాలా స్పష్టంగా ఈ ఫోటోతో అర్థమైపోతుంది. చాలా క్లియర్గా అతనికి అర్థమయ్యేలాగా కూడా అతను చెప్పాడు ఇండైరెక్ట్గా. ప్రశాంత్ నీల్తో సినిమా అంటే కనుక డ్రాగన్ అనే టైటిల్తో వస్తుంది. దానికి సంబంధించిన ఒక విలన్ తప్పుకున్నాడని చెప్పేసి కూడా మనకు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొత్త విలన్ ఎవరు, నెక్స్ట్ విలన్ ఎవరు అని చెప్పేసి కూడా చాలామంది వెతుకుతూ ఉన్నారు. ఆ విషయంలో కూడా కొంతమంది కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే తర్వాత విలన్ ఎవరు అనే ప్రశ్నలు కూడా చాలామంది వినిపిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. సో మొత్తంగా ఆ విలన్ ఎవరు, ఆ క్యారెక్టరేషన్ ఏంటి, ఆ పాత్రలు ఏంటి, క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది, లేకపోతే సినిమా ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా ముందే చెప్తే కనుక అవన్నీ అప్డేట్స్ ఎలా అవుతుంటాయి. కాకపోతే చిన్న చిన్న అప్డేట్స్ అంటే ఇస్తే కనుక కొంచెం బాగుండేదని మాత్రం ఇప్పుడు కొంతవరకు అర్థమవుతుంది. ఎందుకంటే సినిమా సంబంధించి ప్రోగ్రెస్ కావచ్చు, లేకపోతే సినిమా సంబంధించిన షూటింగ్ కావచ్చు, లేకపోతే షెడ్యూల్స్ కావచ్చు, లేకపోతే ఇంతమంది మిగతా క్యారెక్టర్స్ పట్ల కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి చిన్న చిన్న అంశాలైనా కొంచెం అప్డేట్ చేస్తే కనుక సినిమా ఇంకొంత ఇప్పటివరకు వచ్చినటువంటి నెగిటివ్ కామెంట్స్ కావచ్చు, నెగిటివ్ విషయాలు కానీ ఇవన్నీ రాకుండా ఉండేదని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకు. మొత్తంగా ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుందని చెప్పేసి కూడా ముందు నేను చెప్తున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతానికి జూన్ 25 రిలీజ్ చేస్తానని చెప్పారు. కాకపోతే ఆల్మోస్ట్ అది పోస్ట్ పోన్ అవుతున్న డేటు నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో రిలీజ్ అవుతున్న మాత్రం ఈ సినిమా ఇప్పటికీ అర్థమవుతుంది. మొత్తంగా ఎన్టీఆర్ లుక్ పట్ల ఇప్పుడు చాలా మందికి సమాధానం చెప్పి దొరికినట్టుగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ లుక్ పట్ల అదిరిపోయింది కాబట్టి చాలా వరకు ఆ క్యారెక్టర్ కూడా మళ్ళీ ఆ లుక్కు సంబంధించినటువంటి పాత్ర కూడా ఈ సినిమాలో ఉండబోతుందని మాత్రం చాలా క్లియర్గా తెలియజేసినట్టుగా అర్థమవుతుంది మనకు.